నాకు బాధ అనిపిస్తది సార్. టీమ్‌లో ఉన్నప్పుడు నీ మీద నమ్మకం లేదు. నీ మీద నమ్మకం ఒక్క నిమిషం. ఇమాన్యుల్, కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో మీ ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది. ఆ ఇద్దరిలో ఇమాన్యుల్ తప్ప, కళ్యాణ్ తప్ప వాళ్ళిద్దరిలో కొంచెం తప్పైతే కళ్యాణ్‌ది సార్. కదా. ఆ ఇష్యూలో కళ్యాణ్ ఏం చేశాడో రీతులు ఈ ఇష్యూలో అదే చేశాడు. డబ్బులు తీసుకునేటప్పుడు ఒక ఆన్సర్ చెప్పాం, ఆ తర్వాత వేరే చేశాం. సార్ ఆ టీమ్‌లో ఉన్నందుకు నాకు ఆ డబ్బులు వస్తాయి కదా సార్. ఆ టీమ్‌లో నేను ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కష్టపడ్డాను కదా సార్. రీతు నువ్వు చేసినవన్నీ నీకు జస్టిఫైడ్. ఓకే సార్. నేనేం అనట్లేదు సార్. తను ఫీల్ అవ్వడంలో తప్పు ఉంది అని నేను అనట్లేదు సార్. తను ఫీల్ అవ్వడంలో తప్పు కాదు, చెప్పకపోవడం తప్పు. అవనికి నువ్వు డబ్బులు ఇవ్వు, నో ప్రాబ్లం, కానీ ఇచ్చే ముందు ఒక మాట చెప్తున్నారు. అప్పుడు కదా నీ మీద నమ్మకం ఉందా లేదా అని తెలిపేది. ఆల్రెడీ నన్ను నమ్మట్లేదు కదా సార్. ఇంకేముందిలే. అప్పుడు టోటల్ టీం కన్విన్స్ చేసి నీతో మాట్లాడేవాడు. కరెక్టే సార్. నేను ఆ డబ్బులు పట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు తను అన్న మాటకి నేను హర్ట్ అయ్యి నా డబ్బులు నేను ఎవరికైనా ఇచ్చుకుంటా అని బయటకు ఇచ్చేసాను సార్. మాధురి, ఇప్పుడే చెప్తున్నానమ్మా, ఆటలో జరిగిన ఇష్యూస్ గురించి నేలకేసి కొడతా తొక్కుతా ఈ పదాలు ఇక్కడ రైట్ కాదు. సరే సార్. సారీ. నీ నోరు చెత్త, నీ నోట్లో నోరు పెట్టడమే ఇది. సార్ ఫస్ట్ ఆమె నా నోరు గురించి ఫస్ట్ ఆమె మాట్లాడితే నేను చెప్తా అని అసలు మీరు కావాలంటే అది ప్లే చేయండి సార్. నీ నోట్లో నోరు పెట్టలేము అంటే అప్పుడు నేను చెప్పాను సార్, నేను నోరు పెట్టే పెద్ద చెప్తాను. సరే, ఇది ఎవరు మొదలు పెట్టారు? ప్లే చేసి చూపిస్తాను. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. నా పాయింట్ నీకు కరెక్ట్ కాకపోతే అది ఓకే, నేను దాన్ని డిఫెండ్ నేనేమో ఆర్గ్యూ చేస్తున్నాను. అంతే అంతే. ఆటలో జరిగేటువంటి విషయాల గురించి అంత కఠినమైన పదాలు వాడతారు. సార్ క్లియర్గా అన్నాను సార్, బయట ఇలాగే చేస్తుంటే నాకు అలానే అన్నాను. బయట మీరు కోపం అయితే బయట చూసుకోండమ్మా, బిగ్ బాస్ హౌస్లో కాదు. అండ్ రీతు, సార్ మనం మాట్లాడే మాటలు గొడవ పెరుగుతుంది, ఆ టైంలో నువ్వు సైలెంట్గా ఉంటే ఇష్యూ పెద్దదయ్యేది కాదు. శ్రీరామ్ గోతు, మాధురి రీతుల్లో తప్పెవరిది కాదు. యాక్చువల్ మ్యాటర్ నాకు తెలీదు. నెక్స్ట్ గొడవ లేదు. రామురా, ఎవరయ్యా బోరింగ్? చాలా మంది కనిపిస్తున్నారు, ఒకరు మాత్రం కనిపించట్లేదని నా ఫీలింగ్స్. ఎవరైనా ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు. సో అన్న కూడా బాగా ఆడుతున్నాడు గేమ్ వైజ్గా, అదంతా బాగుంది. కాకపోతే మాట్లాడడంలో కానివ్వండి అండ్ ఉండడంలో కొంచెం నాకు ఎక్కడో బోరింగ్గా ఫీల్ అయ్యాను సార్. ఇంప్రూవ్ చేసుకో. నిఖిల్, రాము విషయంలో ఒక చిన్న ఇష్యూ ఉంది. తనుజ ఏంటి, రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదు? రాముతో ఏమైనా ప్రాబ్లం ఉందా? అలా ఏం లేదు సార్. మెత్తగ్గా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావు. వీడియో ప్లీజ్. సో వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆడి వాళ్ళు ఇప్పుడు వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్. నేను రావచ్చా? నేను కూడా రాకూడదు. నువ్వు రా, నిన్నేమో రామనట్లేదు. మధ్యలో వచ్చి వాడు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసేస్తే నాకు ఓపిక లేదు సార్. యాక్చువల్లీ వాళ్ళు ప్రాబ్లం ఏంటో తెలుసా సార్, ఏదైనా ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అయినప్పుడు వాడు రాడు. ఎక్కడో పాట పాడుకుంటూ ఎక్కడో ఒక్కడే కూర్చుంటూ ఒక సోఫా మీద ఉంటాడు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోయాల్సి వచ్చింది అనే టైంకి వచ్చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. అసలు ఏమైనా అడిగాడు నిన్ను? నేను అక్కడ అయిపోయాక మళ్ళీ నేను వెళ్ళాను సార్ రామ్ దగ్గరికి. హర్ట్ అవ్వకు చెప్పు, ఎందుకంటే నాకు ఫ్లో పోతుంది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ మధ్య నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తావని నేను వెళ్ళిపోయాను. హర్ట్ అయిపోయిన తర్వాత హర్ట్ అవ్వద్దు అంటే ఎలా? సార్ అది చాలా క్లియర్గా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అండ్ ఒక్కొక్కసారి రామ్ అది ఫన్నీ వేలో అడుగుతాడా, సీరియస్గా అడుగుతాడా, నార్మల్గా అడుగుతాడా కూడా అర్థం కాదు సార్. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు సాయి శ్రీనివాస్. రాము మధ్యలో వచ్చి కూర్చున్నాడు అనుకో, రాము సరే కొంచెం పక్కకి వెళ్ళి రాము ఏదో మాట్లాడుతున్నావు చెప్పి పంపించవచ్చు కదా.
ఎప్పుడైతే ఒక మనిషి అక్కడికి వచ్చి అలా కూర్చునగానే మీరందరూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా చిరాగ్గా విసుగ్గా ఇట్ ఈస్ హర్టింగ్. రాము ప్లేస్లో నువ్వు ఉంటే నీకేమనిపిస్తుంది? సార్ మార్నింగ్ కూడా సేమ్ జరిగింది సార్. ఒక కాన్వర్సేషన్ జరిగేటప్పుడు వచ్చి కూర్చుంటే రమ్మ కాసేపు వెళ్ళవా, లైక్ ఏదో మాట్లాడుతున్నట్టే నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా, ఇది బిగ్ బాస్ హౌస్, నా ఇష్టం, మీరే వెళ్ళండి. ఆ కాన్వర్సేషన్ కాస్త ఒక ఫన్నీగానో లేకపోతే కామెడీగానో లేకపోతే ఎక్కడో డైవర్ట్ అయిపోతుంది సార్. మార్నింగ్ సేమ్ జరిగింది, అది అక్కడ రిపీట్ అయ్యేసేసరికి నేను కొంచెం చిరాకు పడ్డా. చిరాకు పట్టం కరెక్టా? సార్ ఆయన విషయంలో కరెక్టే సార్. రీతు యా, తనుజతో యాక్సెప్ట్ చేస్తాను సార్. వెళ్ళండి సార్, వెళ్ళమన్నా ఎందుకు వెళ్ళాలి, నేను ఇది హౌస్, నేను కూర్చుంటా, ఇప్పుడు ఏమైంది, మీకు కావాలని మీరు వెళ్ళండి అని అంటాడు. ఇప్పుడు రామునే అడుగుదాం, ఎలా తీసుకున్నావు రాము? నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం సార్. నేను చెప్పాను చెప్తున్నావా? లేదు సార్, ఆ, పాపం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు అలవాటే సార్. యాక్చువల్లీ నేను మధ్యలో వెళ్ళిపోయి కూర్చుంటా ఎక్కడంటే అక్కడ. వాళ్ళు ఏదో సీరియస్ డిస్కస్ చేస్తున్నారు, బట్ నేను ఏం అడగలే యాక్చువల్లీ, అక్కడ ఏం మాట్లాడలే కూడా, వెళ్ళి కూర్చున్నా. సో వాళ్ళు పాపం చిరాకు పడి వెళ్ళిపోయారు. అయినా సర్లే, ఇంకా వాళ్ళకి అలవాటే కదా అట్లా వెళ్ళిపోవడం అని నేను కామ్ అయిపోయాను. వాళ్ళకి అలవాట నీకు అలవాట? నేను వెళ్ళి కూర్చోవడం నాకు అలవాటు, వాళ్ళు వెళ్ళిపోవడం కూడా కాంబినేషన్ సార్. తనుజ రీతు మీకు చిరాకు అనిపించిన ప్రేమగా విషయం ఏంటో చెప్పండి. రాము మీ తోటి మనిషి. షూర్ సార్. తనుజ రీతు సిట్ డౌన్. సంజన బోర్డ్ ఈజ్ వెయిటింగ్. నీకు దర్శనమయ్యే అదృష్టం ఉంది కాబట్టి గుడి దాకా వచ్చేలా చేశాడు. నాది సూక్ష్మ రూపం, అదే విశ్వరూపం. దూరమైన వాళ్ళని దగ్గర చేయడంలో ఆ హనుమయ్యను మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ స్వామి దయ వల్ల నీకు దూరమైంది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. నిజంగానే నేను చూడకుండా నాకు దొరుకుతుందా? దొరికి తీరుతుంది. నీ నమ్మకాన్ని పంపు చేయను, అందుకే నీకు ఇస్తున్నాను. ప్రపంచం ఇప్పుడు యుద్ధం అంచున ఉంది. నీ సహాయం కావాలి కెప్టెన్ అమెరికా. అవెంజర్స్ని తిరిగి సృష్టించడానికి. కెప్టెన్ అమెరికా, అసలు ఇదేంటో కూడా నీకు తెలీదు. ఇక్కడే మనం జీవిస్తున్నాం, బయటే ఉన్నాయి. మాన్స్టర్స్. వాడు ఏం చేశాడో తెలుసా? మీరు మాటిచ్చారు. ఫర్ యూ. సార్ 2-3 బోర్డ్స్ యూజ్ చేయొచ్చు సార్. ముందు ఒకటి తీసుకోమ్మా, తర్వాత ఇంకోటి వాడదాం. ఎస్. ఇన్సెక్యూర్. ఒక్క బోర్డు తీసుకోవడానికి ఇంత టైం తీసుకుంటుంది. 3 బోర్డులు ఉన్నాయి సార్. 3 బోర్డులు కావాలా నీకు? ఇన్సెక్యూర్ వేసే అదే ఎందుకు? మాధురి ఇన్సెక్యూర్. సార్ ఇప్పుడు ఐ వాజ్ సైలెంట్ సంజన, షీ ఈజ్ మాస్ మాధురి. సో గేమ్లో మేము సైలెంట్ సంజన మాస్ మాధురి రియల్ లైఫ్లో కాదు. గేమ్ అయిపోయింది, 24 hours అయిపోయింది. స్టిల్ నా పక్కన ఉండే కంటెంటర్స్ని నువ్వు సంజన వైపు ఉన్నావు, నువ్వు సంజన వైపు ఉన్నావు, నువ్వు నా వైపు లేవు. ఇప్పుడు అట్లా చెప్పాలంటే ఇమాన్యుల్నే నా టీంలో ఉండలేదు. నేను తనకి అసలు ప్రెషర్ పెట్టలేదు నీ ఆటను వాడు అని. సో అది మళ్ళీ గిల్లి చెప్తే నా వైపు ఉండే ప్లేయర్స్కి నాకు అది ఎందుకు గేమ్ ఇన్సెక్యూరిటీ తన గేమ్ ఆడే తీరా లేదు సార్. గేమ్ అయిపోయింది అయిపోయిన తర్వాత 24 hours కూడా అయిపోయింది. నిన్న నైట్ మేము రోజులో కూర్చుంటే షీ వాజ్ టెల్లింగ్ నిఖిల్ నువ్వు నా వైపు ఆడలేదు, మరి రమ్యకి కూడా నువ్వు నా వైపు ఆడలేదు అని ఇంకా కోపం. అంటే షీఈ్ నాట్ లెట్టింగ్ గో ఆఫ్ ద గేమ్. సో అంత ఇన్సెక్యూర్ మేము అందరు తనతోనే ఉన్నాము. షీఈ్ మై ఫ్రెండ్ ఓన్లీ. నేను రియల్గా మాస్ మాదిరి కాదు, నేను రియల్గా సైలెంట్ సంజన కాదు, అది రియల్గా నా వైపు లేరు. అందరూ ఆట ఆడడానికి వచ్చారు. నిఖిల్కి నేను తన కెప్టెన్ అవ్వకూడదని వాళ్ళు తనకి రాగానే నేను తను ఏం తీసేసాను సార్. సో నిఖిల్ నాతో మాట్లాడకపోతుంటే నిఖిల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వై అని. సంజనాకు సపోర్ట్ చేయాలని వెళ్ళేటప్పుడు నాకు సపోర్ట్ చేయకూడదని మీరు అనుకునేటప్పుడు వై షుడ్ ఐ సపోర్ట్ యూ, నేను మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆఫ్టర్ గేమ్ తర్వాత కూడా నేను మాట్లాడటం జరిగింది.
తనకి నిఖిల్తోనే డైరెక్ట్గా చెప్పారు, మీరు సంజనకు సపోర్ట్ చేసినప్పుడు నేను హట్ అవుతాను కదా, సో నేను కెప్టెన్ తనూజ అవ్వాలని అనుకున్నాను కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను, మీకు సపోర్ట్ చేయలేదు, మీరు చేయకూడదని అనుకున్నానని తనతో చెప్పాను, అంతే సార్. గేమ్ అయ్యాను. దాంట్లో ఏ తప్పు లేదు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? లేదు సార్, అంటే మేము వీఆర్ సిట్టింగ్ టుగెదర్, జొత్తగే కూర్చున్నాము, కానీ దట్ ఈస్ మై థింగ్ సార్. ఒక 24 hours అయిన తర్వాత కూడా తన వైపు ఉంది, తన వైపు ఉంది. రమ్య 24 hours అయ్యాక కూడా నిఖిల్ నాతో మాట్లాడాడు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. కూడా అదే కోపం ఉండే కదా, తనతో నాకు ఆ కోపం లేదు. నెక్స్ట్ అంటే రమ్య వచ్చేసి మాధురి గారి టీంలో లేదు అని తన మీద కూడా కోపం, అది కూడా ఫార్వర్డ్ చేయలేదు, లెట్ గో చేయలేదు. రమ్య నాకు చెప్పింది నా మీద ఇంకా కోపం ఉంది, నేను నీ వైపు ఉన్నాము కాబట్టి. సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ నేను ఏదైనా అయితే హాఫ్ అన్ అవర్లో వదిలేసి నేను నవ్వి ముందుకు వెళ్ళిపోతాను సార్. సో అదేదో ఒక ఇన్సెక్యూరిటీ లాగా నాకు అనిపించింది సార్. సో మీలాగా నేను హాఫ్ అన్ అవర్లో వదలలేను. ఇంకో విషయం చెప్పిన, ఎస్ సార్. మనం ఏ విషయం ఎప్పుడు వదిలేస్తాం అన్నది మన పర్సనాలిటీ బట్టి ఆధారపడి. ఓకే సార్. యూ వెంటనే లెట్ గో, ఎస్ సార్. వదిలేస్తాం. మాధురి కొంతసేపు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే సార్. ఈ ఆడియన్స్లో నువ్వంటే చాలా ఇష్టపడే మనిషి ఉన్నాడు, నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ అని చెప్తావు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నేను మాట్లాడిస్తాను. షూర్ సార్. హాయ్ సంజన, హాయ్ హాయ్ హాయ్. కొడల కొడుకుని కొట్టాల. Actually, I'm a very big fan of you and the entire contestants. థ్యాంక్ యూ. స్టార్టింగ్ మీ గేమ్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఐ ఫీల్ లైక్ కొంచెం ఈ మధ్య మీరు కొంచెం మరి బాన్వెల్లో ఎందుకో నాకు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. పాపులేషన్ ఎక్కిపోయింది. ఓకే, ఐ ట్రై మై బెస్ట్ అగైన్. యా పాపులేషన్కి దీనికి సంబంధం ఏంటి? సార్ అందరు కనిపించారు కదా సార్, అందరు ఏమేమో చేస్తున్నారు. అండ్ నేను కూడా ఏం నాట్ ఈ వర్క్ స్టేట్ ఉంది నువ్వు పని చేసి స్టేజ్ మీదకి వచ్చే నువ్వు ఒక్కదాని మీద కనపడతావు. సార్. లేదు సార్, మీరు ఫస్ట్ నేను సెకండ్ కనిపించాలి సార్. ఏం లేదమ్మా, ఈ పాపం ఈ వారం నామినేషన్స్లో ఉంది. ఆ చిరాకు, ఫ్లేరప్ ఏమేమి మాట్లాడుతుందో దానికి లేదు సార్, లేదా? డబ్బు పోతే బ్రెయిన్ బ్లాస్ట్ అయింది సార్. డబ్బు పోతే బ్రెయిన్ డబ్బు పోలేదంటే మేము 16,000 రూపీస్లో ఉంటే నువ్వు చూపించిన మార్గమే కదా అది. సార్, అది నేను గుడ్డుతో చూపించాను సార్. గుడ్డు నేను